ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కడిగి పడేసింది. చంద్రబాబు సర్కార్ చేస్తున్న పనులు, అమలు చేస్తున్న పథకాల్లో డొల్లతనాన్ని లెక్కపత్రాలతో సహా ఎండగట్టింది. పట్టిసీమ నుంచి పెన్షన్ల దాకా ఉద్యోగుల జీతాలు పెంచడం నుంచి రుణమాఫీలు అమలు చేయని తీరుపైన అక్షింతలు వేసింది. ఏపీ అసెంబ్లీ ముందుకొచ్చిన 2015-16 కాగ్ రిపోర్ట్ రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో జరిగిన లోపాలను తీవ్రంగా తప్పుపట్టింది. 2015-16 బడ్జెట్ మొత్తానికి అదనంగా 36,856 కోట్లు అధికంగా ఖర్చు చేసిన ప్రభుత్వం ఆ సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేకపోయిందని విమర్శించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ తీరుపై అక్షింతలు వేసింది. 2015-16 మార్చి నాటికి 274 ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా వాటిల్లో ఏ ఒక్క పని పూర్తి కాలేదని కాగ్ ఎత్తి చూపింది. 274 ప్రాజెక్టులలో 63 ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని 24,184 కోట్లు పెంచడాన్ని తూర్పారబట్టిన కాగ్ ఖర్చు పెంచడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు లభించవని వ్యాఖ్యానించింది. ప్రధానంగా సీఎం చంద్రబాబు మానసపుత్రిక అయిన పట్టిసీమలో జరిగిన లోపాలను కాగ్ బయటపెట్టింది. పట్టిసీమ ప్రాజెక్టుపై ఖర్చు చేసిన దానికి, దానివల్ల పొందే ప్రయోజనానికి పొంతనే లేదని తలంటింది. పట్టిసీమ టెండర్ ప్రీమియం గరిష్ట పరిమితిని కూడా సడలించారని, అధిక ధరలతో టెండర్లను ఒప్పుకున్నారని, దీని ద్వారా 199 కోట్ల అదనపు భారం పడిందని కాగ్ నివేదిక తేటతెల్లం చేసింది. అవసరం లేకుండా నిర్మాణ పద్ధతి మార్చడం వల్ల 106 కోట్లు, పైపుల మీద రాయితీ ఉన్న కేంద్ర ఎక్సైజ్ ట్యాక్స్ ను కాంట్రాక్టర్లకు చెల్లించడం వల్ల 32 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చయిందని, మొత్తంగా పట్టిసీమ మీద 337 కోట్లు నష్టం వచ్చిందని తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల జీతాలు పెంచి 4,650 కోట్ల రూపాయలు కేటాయించారని కాగ్ మండిపడింది. అంతేకాదు రైతు, డ్వాక్రా, చేనేత రుణమాఫీలకు కేటాయించిన నిధులను సైతం ఖర్చు చేయలేదని కాగ్ నివేదిక ఎండగట్టింది. రైతు రుణమాఫీ పథకానికి 2015-16 ఏడాదికి గాను 4,300 కోట్ల రూపాయలు కేటాయించి కేవలం 743 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగిలిన 3,557 కోట్లను ఇతర పద్ధతులకు మళ్లించడాన్ని కాగ్ తీవ్రంగా తప్పుపట్టింది. ఇక రాజధాని గ్రామాల్లో ఉపాధి కోల్పోయిన కూలీలకు నెలకు ఇచ్చే 2,500 రూపాయల పెన్షన్ పథకాన్ని సరిగ్గా అమలు చేయడం లేదన్న కాగ్ ఇలా 4,426 మందికి పెన్షన్ అందడం లేదని కాగ్ వివరించింది. వృద్ధాప్య పెన్షన్ల కోసం చేసిన దరఖాస్తులు పెద్ద ఎత్తున లక్షల్లో పెండింగ్ లో ఉన్నాయని, అలాగే రెసిడెన్షియల్ స్కూళ్లకు ఆహారాన్ని తక్కువగా సరఫరా చేస్తున్నారని తప్పుపట్టింది కాగ్. మరోవైపు విద్యుత్ రంగ సంస్థల పనితీరుపైన కాగ్ అక్షింతలు వేసింది. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ప్లాంట్ పేలవమైన నిర్వహణ కారణంగా 9,251 కోట్ల విలువ గల కరెంటు వృధా అయిందని కాగ్ వాయించేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాడుతున్న హెలికాప్టర్ అద్దె నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల 24 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని తెలిపింది. ఇక విశాఖపట్నంలో రామకృష్ణ సేవా సంఘానికి నామమాత్రపు ధరకు భూ బదలాయింపు చేయడం వల్ల 63 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది.